హలో అందరికీ నమస్తే. నా పేరు షేక్ మొహమ్మద్ ఫయాజ్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యునిగా ఆల్ ఇండియా తంజీమే ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ చిన్న వీడియో చేయడానికి గల కారణం, నిన్న పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగ గ్రహీత, ప్రపంచంలోనే కార్ల్ మార్క్స్ తర్వాత అతిపెద్ద మేధావిగా పేరు పొందినటువంటి, ఈ దేశంలో బడుగు జీవుల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి గురించి, ఆయన ప్రస్తావన గురించి, ఆయన అహంకారపూర్వమైనటువంటి వ్యాఖ్యలను నేను ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక విచిత్రం ఏమిటంటే, ఏ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా పదవులు పొంది ఎంపీగా గెలిచి కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఆ పార్లమెంటు పవిత్ర భవనంలో నిలబడి మాట్లాడుతున్నాడో అది మరిచి అదే అంబేద్కర్ జపం చేయడం అనేది దారుణమని, అంతకు మించి ఇంకొకటి లేదని డాక్టర్ అంబేద్కర్ గారిని అవమానించడం అనేది యావత్ భారతదేశాన్ని అవమానించడం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాల అధిపతులు, మేధావులు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే, ఈ దేశంలో ఉన్నటువంటి అధికార పార్టీ, అందులో నెంబర్ 2గా ఉన్న వ్యక్తి కేంద్ర హోంమంత్రి పార్లమెంటు సాక్షిగా ఇంత అహంకారంగా మాట్లాడడం అనేది ఇది ఏ రకంగా కూడా సరైనటువంటి విషయం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజానికి బీజేపీకి, ఆ పార్టీ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అమిత్ షాని దీనిపైన సంజాయిషి అడగాల్సిన అవసరం ఉంది. ఆయన మంత్రి పదవి నుంచి ఆయన బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి బాధ్యత రహితమైనటువంటి ప్రకటనల ద్వారా